స్వాగతం. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులందరికీ చంద్రన్న బీమా పథకం కార్డు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్లో చంద్రన్న బీమా పథకం అమలుపై అధికారులతో పీడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు ఈ పథకం అమలు జరిగేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఆధార్ కార్డుతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా సేకరించాలని కోరారు. చంద్రన్న బీమా పథకం జూన్ 1వ తేదీ నుండి జూలై 15వ తేదీలోపు నమోదు అయ్యేలా చూడాలని శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. అతని యొక్క ఇచ్చినటువంటి సమాచారం అంతా తప్పుడు సమాచారం ఇచ్చాడు కాబట్టి ఇతని ఈ స్కీమ్ కి అనర్హీకరణ పత్రం తీసుకోము, బ్యాంక్ జిరాక్స్ తీసుకోము, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకోము, ఆధార్ జిరాక్స్ చంద్రన్న బీమా యోజన పథకంలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసంఘటిత ఎట్లా నమోదు చేయాలనేటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రమే మనం గ్యాదర్ చేస్తాం. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇన్ రిటర్న్ అప్లికేషన్ మీద రాస్తాం, అంతేకాని ఇవన్నీ జిరాక్స్ మాత్రం మనం తీసుకోము. ఎక్కడ కూడా తీసుకోవాల్సిందే. ఎడ్యుకేటెడ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎంఎస్ కావచ్చు, ఎవరైనా ఇందాక మంచి చెప్పినట్టు మన మెంబర్స్ ఎవరు, యాక్టివ్ మెంబర్స్ అంటే అందరం ఒక పార్టీని అంటే ఎలక్షన్ అంతా మనం కూడా వేస్తాం కదా. అభిమానం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. వీటికి వచ్చేసరికి అట్లాంటి ఇంప్రెషన్ రాకూడదు అనేది ఉద్దేశం అంతే. సో అంటే ఇప్పుడు బాడీస్ అన్నీ ఉన్నాయి, గ్రామ సంఘాలు ఉన్నాయి, మండల సమాఖ్యలు ఉన్నాయి, జిల్లా సమాఖ్యలు ఉన్నాయి. మనం ఎవరికి ఎడ్యుకేటెడ్ కాదు, మనది ఇండిపెండెంట్గానే మనకు జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మీరు ఈ రోజునే మీరందరూ కూడా మీ ఎంపీడీ వస్తుంది కావాలి. ఫస్ట్ ఆయన మీ టీం లీడర్ మండలంలో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ఎంపీడీఓ, టీం లీడరు. ఇక్కడ నుండి ఈ విషయంలో ఎటువంటి సమాచారం ఎట్లా తీసుకొచ్చినా ఎంపీడీఓ సిగ్నేచర్తో వస్తే బాగుంటుంది. అంటే ఏంటంటే ఆయన నోటీసులో ఉంది, ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు అని భావిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఎంపీడీఓకి రెగ్యులర్గా మీరు ఎడిన తర్వాత విషయం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంపీడీఓస్ అందరికీ మళ్ళీ ఒక 2-3 days తర్వాత కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ అయిపోయి వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దగ్గర టైం తీసుకొని ఎంపీడీఓస్ని మిమ్మల్ని కలిపి ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. లేదు పిలవకుంటే కలెక్టర్ గారు అందరినీ ఇక్కడికి పిలిచేస్తాం, లేదు అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బుధవారం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు, ప్రత్యేక ప్యాకేజీపై ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేధావుల ఫోరం అధ్యక్షులు చరసాని శ్రీనివాస్తో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తే సరిపోదు అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యాకేజీ కూడా కావాలని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని మండిపడ్డారు. జూన్ 2వ తేదీ నుండి ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు ఇచ్చిన మట్టితో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హోదాపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరోమారు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే, మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం గడిచింది. రేపు జూన్ 2వ తేదీ నాటికి మన రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చి కూడా 2 ఏళ్ళు పూర్తవుతా ఉంది. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ అందరం కూడా కోరుతూ ఉన్నాం. ముక్త కంఠంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే, ఫిబ్రవరి 20, 2014 నాడు
సాక్షాత్తు పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించే సమయంలో ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ హామీలు నెరవేర్చమని మాత్రం మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము ఏదో కొత్తగా ఏ ఒక్క కోరిక కూడా కోరడంలే. ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు కన్ఫ్యూజ్ చేస్తాను. మన 17వ తేదీ పోయారు. 17వ తేదీ నాడు ఆయన 17వ తేదీ పోకముందు బ్రహ్మాండమైన బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు గారు పోతూ ఉన్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆయన ఈసారి గట్టిగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా రాష్ట్రానికి అన్ని రకాలుగా సాధిస్తారు, ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడతారు, విభజన హామీలన్నీ నెరవేర్చమని అడుగుతూ ఉన్నారని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి 12 అంశాలు అమలు చేయమని కోరినట్లుగా చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఏమంటే, ఏ 12 అంశాలైతే చంద్రబాబు గారు ప్రధానమంత్రి గారిని కోరారో అందులో వారు ఆమోదించింది ఏమిటి, వారు ఏమి అంగీకరించారు, ఏమి ఇస్తామన్నారు, దానిపైన జూన్ 10 నుండి 12 వరకు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రైతు కూలీల సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ తెలిపారు. సోమవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉండటం వలన రైతులు, రైతు కూలీలు, కౌలుదారులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆమె ఆవేదన చెందారు. పాలకవర్గ నాయకులు అవలంబిస్తున్న విధానాల వల్ల రైతులకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఝాన్సీ మండిపడ్డారు. ఈ సమావేశంలో పలువురు రైతులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు జూన్ 10, 11, 12 తేదీన గుంటూరు పట్టణంలో జరుపుతున్నాం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉంది కదా, అక్కడ 10వ తేదీన 12, 13 ఎన్జిఓ హోమ్లో 3 రోజులు ఇక్కడ మహాసభలు జరుపుతున్నాం. ఈ మహాసభలు జరుపుతున్నటువంటి నేపథ్యం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కానీ వ్యవసాయ రంగం అనేది ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది అనేటువంటిది మనం వార్తల్లో చూస్తున్నాం. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా అనేక మంది మేధావులు ఈ విధంగా సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత మన దేశానికి ఆహార సమస్య ఏంటి, ఆహార భద్రత సమస్య ఏంటి అనేటువంటిదే అనేక రూపాల్లో చర్చిస్తూ ఉన్నారు. మొత్తం ఈరోజు రైతు చూసుకుంటే సాగు చేయడానికి సాగునీరు లేదు, విత్తనాలు సరైనవి లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. మరి అంత కష్టపడి పంట పండించినటువంటి పత్తికి కానీ వీటన్నిటికి కూడా సరైనటువంటి గిట్టుబాటు లేనటువంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొంటున్నారు. మరి అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతున్నారు. దిక్కు దోచక వ్యవసాయం ఉంటే మనమేమి చేయలేమనేటువంటి మానసిక పరిస్థితికి నెట్టివేసేటువంటి స్థితిలో ఈరోజు ఇక్కడ రైతాంగం ఉంది. కనుక అస్సలు ఈ సంక్షోభానికి కారణాలేంటి, మూల కారణాలేంటి, ఎక్కడున్నాయి, పాలకులు ఏ విధానాలు అనుసరించడం వల్ల ఈ సంక్షోభాలు సాగుతున్నాయి, ఈ సంక్షోభాలకి పరిష్కారానికి పాలకుల యొక్క విధానానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలనేటువంటి నేపథ్యంలోనే మేము ఇక్కడ ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం కోసం సజావుగా ఇక్కడ సాగుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి అన్ని విధాలుగా అండగా ఉంటా, అభివృద్ధి చెందే వరకు చేయూతనిస్తాం, స్పష్టం చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. బీజేపీ 2 సంవత్సరాల కాలంలో ఏమి సాధించిందో చెప్పండి, ఏపీకి ఏ విధంగా మోసం చేసిందో వివరించండి. టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షులు మక్కెన. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా చేపడతా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింపచేస్తా హెచ్చరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల. ఇవి ఈరోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.